నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? పరిహారం ఏంటమ్మా అసలు? తప్పనిసరిగా చెప్పుకుందామా. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఏ విధంది ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వక్రంలో ఉన్నటువంటి శని భగవానుడు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో రాహువు, ఈ విధంగా గోచారీత్యా కుజుడు గురుడు కూడా వీళ్ళకి ఏమిటంటే కనుక 7th హౌస్లో ఉన్నారు. అష్టమంలోకి నెలాఖరికి కుజుడు వస్తున్నాడు మిథునంలోకి. అప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 27 వరకు పర్వాలేదు, భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చినా ఓకే, జరిగిపోతుంది. గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి సమతుల్యతగా వెళ్ళిపోతుంది. నెలాఖరు వచ్చిన తర్వాత కాస్త ఎవరితోటి వాదలాడటం మానేయండి ఫస్ట్, అంతే. అప్పటికి జాగ్రత్త పడపడండి. ఎందుకు ఫస్ట్ చెప్తున్నానంటే, ముందు ఏదైనా సరే రాబోతున్నది ముందు తెలుసుకున్నాం అనుకోండి, మన జాగ్రత్తలో మనం ఉంటాం గ్యారంటీ. కానీ అందుకని ముందు ఆ విషయం చెప్పాను మీకు. తర్వాత ఏంటంటే కనుక దశమంలో రవి వస్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని 10లోకి ఎప్పుడైతే రవి వచ్చేసాడో ఏం జరుగుతుంది? గవర్నమెంట్కి సంబంధించినటువంటి పనులు, గవర్నమెంట్ బిల్లులు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన పెండింగ్ వర్క్స్, అవన్నీ కూడా మీరు పూర్తి చేసిన వాటికి డబ్బు రాలేదు, అవన్నీ రిలీజ్ అవుతాయి. ఇప్పటివరకు మీరు తిరిగారు, కాళ్ళు అరిగిపోయాయి, చెప్పులు అరిగిపోయాయి అనుకున్నారు కదా, గ్యారంటీగా వస్తాయి. ఏం పర్వాలేదు. 16 తర్వాత మీకు శుభమే జరుగుతుంది. మళ్ళీ 27 తర్వాత మళ్ళీ కోపాలు తాపాలు ఎక్కువ అవుతాయి అష్టమ కుజుడు వల్ల. అందుకని ఫస్ట్ చెప్పాను అనమాట. పట్టుదలకి పోకండి, శ్రమ పడండి, ఏం పర్వాలేదు, ఫలితాలైతే బాగున్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటంటే కనుక క్రయ విక్రయాదులకి వెళుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు, లేకపోతే ఏదైనా సరే ఆ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. ఎందువల్ల అంటే కొన్ని విషయాల్లో అవతల వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో కానీ విషయంలో కానీ ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు బిల్డప్ చూసి మనం గబుక్కున పొరపాటు పడి చౌకగా వస్తుందనేసి పప్పులో కాలేస్తే ఆ తర్వాత మనకి ఏ విధంగానే అది మన అనుకూలం ఉండదు, ధనాన్ని నష్టపోయే కార్యక్రమం ఉంటుంది. అందువల్ల జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అమ్మ, ఇప్పుడు వీళ్ళకి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే ఏదైనా సరేనమ్మా, పోటీలకు దూరంగా ఉండాలి వ్యాపారస్తులు. ఏంటంటే వాడు పెట్టుబడి పెట్టేశాడు, 10 లక్షలు పెట్టాడు, నాకు 50 లక్షలు వచ్చింది, మనం కూడా 50 లక్షలు పెడదాం, ₹1,00,00,000 వస్తాయి. ఈ విధమైన పోటీతత్వం వ్యాపారంలో సహజం అది. ఎందుకంటే వాళ్ళ రకం తెప్పించారంటే మనం ఇంకో కొత్త రకం తెప్పిస్తే కానీ అవదు అని అనుకుంటూ ఉంటారు. ఏ వ్యాపారమైనా అంతేనమ్మా. పోటీలో నిలబడాలి అంటే కొత్తదనం కావాలి. వచ్చేటటువంటి కస్టమర్ ఎప్పుడు కొత్తదనమే చూస్తాడు. నాణ్యత అనేది పక్కకి వెళ్ళిపోయాయి, రోజులు మారాయి. ఇప్పుడంతా కొత్త వెరైటీ అంటున్నారు ఏ రంగంలో అయినా సరే. అందువల్ల ఏ వ్యాపారమైనా సరే నూతనత్వానికి పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి పోటీకి వెళ్ళకుండా మీరు మీ ఎంతవరకు ఈ వస్తువులు మన దగ్గర పెడుతున్నాయి, ఎంతవరకు పెట్టుబడి పెట్టచ్చు అనే అంచనాలు అయితే మీకు ఉంటాయి కదా, ఆ అంచనాల ప్రకారం మీరు వెళ్ళండి. అంతేగాని మీరు ఎదుటి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చేసుకోకండి.
అదే నిర్మోహమాటంగా చెబుతున్నటువంటి ప్రక్రియ. అమ్మ ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందమ్మా? విదేశీయానం ఉందంటారా? విదేశీయానం అంటే కనుక ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో మరి ఆ ప్రయత్నాలు ఇంకా ఫలించటం లేదు. అందువలన ఇంకా ప్రయత్నం గట్టిగా చేయాలి, తప్పదు. అంతేగాని తొందరపడి ఆ విషయంలో కూడా మోసపోకండి. ఎవరికి పైసలు ఇచ్చేసి మోసపోకండి. మీ వాళ్ళ ద్వారా అక్కడ ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళ ద్వారా ఏమైనా అక్కడ వాళ్ళు స్పాన్సర్ చేసినా ఆ విధంగా వెళ్ళేటట్టుగా అవకాశాలు చూసుకోండి. వాగ్వివాదాలకి గొడవలకి వెళ్ళకండి. పడితే కనుక ఆ తర్వాత కుటుంబంలో కూడా మీరు ఇంటే కాదు బయటే కాదు ఇంట్లో కూడా గెలవాలి కదా. ఇంట గెలిస్తేనే ప్రశాంతత చిక్కి మీరు ఆనందంగా ఉంటారు. కుటుంబంలో బాగుంటేనే ఇల్లు మొత్తం ప్రపంచం అంతా కూడా ఏలేయచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వివాహాది శుభకార్యాల విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాది శుభకార్య విషయాల్లో కొంచెం ఆచితూచి మాట ముచ్చట వరకు వచ్చి కొన్ని సంబంధాలు ఆగే సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల బాధపడొద్దు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఎంక్వైరీ చేసుకోవడానికి సమయం చిక్కిందని ఆనందించండి అంతే. అంతేగాని నిరాశపడద్దు. ఏం పర్వాలేదు, ఇది కాకపోతే ఇంకో సంబంధం అవుతుంది. అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నీ అనుకున్న తర్వాత ఎందుకు తర్వాత చెప్తామంటున్నారు అనే విషయాన్ని మీరు గట్టిగా పరిశీలన చేయండి. అంతేగాని ఇప్పుడు అయిపోవాలి, ఎలా అన్న అయిపోవాలి, శ్రావణంలో చేసేయాలనుకున్నాం అని కంగారు పడకండి. ఇది మన మంచిగా అనుకోండి అంతే. అమ్మ వీళ్ళకి సంబంధించిన పరిహారం అంటే ఏంటమ్మా? పరిహారం అంటేనమ్మా ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి బలం పెరగాలి. అంటే ఏంటంటే వీళ్ళకి శని భగవానుడు అర్ధాశ్రమంలో వక్రగతిన ఉండడం వల్ల, ఆ తర్వాత పంచమ రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. శనివారాలు చేయటం, శనివారం నాడు తప్పనిసరిగా నీలాంజన సమాభాసం రౌపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ నమామి శనిచ్చరం అని చేసుకుంటూ నవగ్రహాల చుట్టూ 9 ప్రశ్నలు చేయాలి. రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో నల్ల ఒత్తు వేసి చక్కగాని కింద ఉప్పు పోసి ఆ నువ్వుల నూనె వేసినటువంటి ఆ దీపారాధన చేసి అక్కడ 45 నిమిషాలు కూర్చొని మీకు జేబులో డబ్బులు మీకు ఎంతవరకు కుదిరితే అంతవరకు అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి ఒక్కొక్క మనిషికి భోజనానికి సరిపడా ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇస్తూ ఉండండి ప్రతి శనివారం కూడా. ఈ యొక్క మనలో ఉన్నటువంటి ఏదైతే మన గ్రహముల సానుకూలత లేదు కదా, అవన్నీ కూడా తగ్గిపోతాయి. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఈ యొక్క శ్రావణ మాసపు శుభాకాంక్షలు చెబుతూ జాతకాలు కానీ జాతకాల పొంతన కానీ ఏమైనా సరే ముహూర్తాలు పెట్టాలన్నా సి-సెక్షన్ దగ్గర నుంచి ఎన్ని శుభకార్యాలకి ముహూర్తాలు నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అన్ని వర్ణాలు హిందువులు అయితే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి సంబంధాల కోసం మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.